హాయ్ అండి అందరికీ. ఈరోజు బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ ప్రైజెస్, అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ చూద్దాం ఏంటనేది. ఈ వీక్‌లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ముందుగా బిట్‌కాయిన్ చూసుకుంటే 67,055లో ట్రేడ్ అవుతుంది నేను వీడియో చేసే టయానికి. సో 60,000 మొన్న టచ్ అయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే సైడ్ వేస్‌లో వెళ్తుంది. చూద్దాం. గోల్డ్ చూసుకుంటే కూడా సైడ్ వేస్‌లోనే వెళ్తుంది. 4,900, 5,000 ఆ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది గోల్డ్ అయితే. సిల్వర్ అయితే కొంచెం ఎక్కువగా వాలటైలిటీలో ఉంది. ఎక్కువ వాలటైల్ చూపిస్తుంది. 4 అవర్ క్యాండిలే ఇంత వాలటైల్ ఉందంటే ఒకసారి మనం ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే 12 ఉంది. ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్లోనే ఉన్నాం. ఆల్ సీజన్ ఇండెక్స్ చూసుకుంటే 36లో ఉంది. సో బెటర్ అయితే కాదు. టోటల్గా వచ్చేసి 2.33 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయితే క్రిప్టో కరెన్సీలో ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ట్రెండింగ్లో ఉన్న కాయిన్స్ వచ్చేసి బిట్ కాయిన్, ఇథీరియం, వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్, ఇది ట్రంప్ ఫ్యామిలీ కాయిన్, అది రివర్. సో 24 అవర్స్లో లిక్విడేషన్స్ చూసుకుంటే 195 అంటే దాదాపుగా $200 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయాయి. లాంగ్సే ఎక్కువ లిక్విడేట్ అయ్యాయి. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుందని పొజిషన్స్ ఓపెన్ చేశారు. మార్కెట్ పడేసి $55 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయాయి. టోటల్గా 85,000 ట్రేడర్స్ అయితే లిక్విడేట్ అయిపోయారు. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ పైకే ఉంది. లిక్విడేషన్స్ అన్ని షార్ట్సే ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి అంత లిక్విడేషన్ అంతా పైకే ఉంది. మార్కెట్ అయితే పైకే రావాలి. చూద్దాం. ఇప్పుడు 1 lakh కనుక బిట్ కాయిన్ రీచ్ అయిందంటే $23 బిలియన్ అయితే లిక్విడేట్ అయిపోతాయి. సో ఎక్స్చేంజెస్కి ఇదే కావాలి కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకే వస్తుంది. బట్ ఏంటంటే కొన్ని రోజులు అలా. ఇంకా న్యూస్ గురించి వస్తే మీరు కనుక 2010లో కనుక $100 కనుక బిట్ కాయిన్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఈ టయానికి వచ్చేసి $3 బిలియన్ అయ్యేది. ఎవరైతే స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే 3 బిలియన్ ఉంటుంది. లేదు అంటే ఈ మధ్యలో ఎక్కడో చోట అమ్మేశామంటే ఈ 3 బిలియన్ అయితే మనం చూడమన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ విధంగా చేయాలి అని ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఇదైతే నా ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు, బట్ చెప్తున్నాను ఇలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ విధంగా చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ అనమాట. సిఎఫ్టీసీ చైర్ అని చెప్పేసి అమెరికాలో ఫ్యూచర్ ట్రేడింగ్ చేసేటువంటి ఫ్యూచర్ ట్రేడింగ్స్ లేదంటే కమోడిటీ ట్రేడింగ్స్ వీటన్నిటికీ కూడా ఒక స్వతంత్రమైన సంస్థ ఒకటి ఉందన్నమాట, మానిటర్ చేసే సంస్థ. ఆ సంస్థ చైర్ ఏమన్నాడంటే ఈ బిల్ అనేది, క్రిప్టో స్ట్రక్చర్ బిల్ అనేది ఒక చట్టంగా రూపొందడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వచ్చిన తర్వాత క్రిప్టోకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశాడు అనమాట. సో ఇది మంచిదే, పాజిటివ్. మీ అందరికీ తెలుసు కదా, ట్రంప్ గారి కొడుకు ఎరిక్ ట్రంప్ అని చెప్పేసి అతను రీసెంట్గా బిట్ కాయిన్ మైనింగ్ చేసే ఒక సంస్థని కొన్నాడనమాట. దాని పేరు వచ్చేసి అమెరికన్ బిట్ కాయిన్ అనమాట. సో ఆ అమెరికన్ బిట్ కాయిన్ అనే కంపెనీ దాదాపుగా 6,000 బీటీసీని హోల్డ్ చేస్తుంది. సో 6,000+ బీటీసీని హోల్డ్ చేస్తుంది. సో ట్రంప్ ఫ్యామిలీ బిట్ కాయిన్ని ఎంత నమ్ముతున్నారు, వాళ్ళ క్రిప్టో కరెన్సీలో ఎంత సీరియస్గా ఉన్నారు అని చెప్పడం అనేది ఈ ఉద్దేశం. సో ఇది మంచి క్రిప్టో కరెన్సీకి ఒక ట్రంప్ ఒక ప్రెసిడెంట్, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ క్రిప్టో కరెన్సీలో వాళ్ళ ఫ్యామిలీ ఉండటం అనేది ఒక మంచి పరిణామం. సో ఇది క్రిప్టో కరెన్సీకి చాలా మంచిది ఇది. సో నిన్న ఓపెన్ అవడంతో S&P 500 అయితే 1% డంప్ అయింది. అంటే $600 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే తగ్గింది. వెంటనే పంప్ అయింది మళ్ళీ 1.1%. $650 బిలియన్ అయితే మళ్ళీ యాడ్ అయింది. సో జస్ట్ చూసారా మీరు, S&P కానీ, నాస్డాక్ కానీ, డవ్ కానీ, రస్సెల్ కానీ, 2000 కానీ డంప్ అయినాయి, మళ్ళీ వెంటనే పంప్ అయిపోయినాయి అనమాట. సో వాల్టైల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఫ్యూచర్స్లో చేసే వాళ్ళకైతే ఇక్కడ అంతా లాస్ అయిపోవడం, మళ్ళీ ప్లస్లోకి రావడం, చాలా మంది లిక్విడ్ అయిపోవటం. స్పాట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, బట్ ఎవరైతే ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఈ వాల్టైల్ అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ వారం ఫెడ్ దాదాపుగా $16 బిలియన్ మార్కెట్లోకి ఇంజెక్ట్ చేస్తారన్నమాట. వాళ్ళ ఓన్ డెప్ట్ని క్లియర్ చేసుకోవడానికి బాండ్స్ రూపంలో వాళ్ళు బ్యాంకులకి అమౌంట్ $6 బిలియన్ చెల్లించి బాండ్స్ కొంటారనమాట. సో బ్యాంక్స్కి ఎప్పుడైతే $6 బిలియన్ వస్తాయో అవన్నీ కూడా తక్కువ వడ్డీకి జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. అవి మళ్ళీ తిరిగి మార్కెట్లోకి, షేర్ మార్కెట్లో రావచ్చు, క్రిప్టో కరెన్సీలోకి రావచ్చు అనమాట. సో ఇది మార్కెట్కి కొంచెం పాజిటివ్ న్యూస్ అనమాట. సో దాదాపుగా 74% ఛాన్స్ ఉంది సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ గారి టారిఫ్లు ఇల్లీగల్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి పోలీ మార్కెట్లో ఓట్స్ అయితే నడుస్తున్నాయి, అంటే బెట్టింగ్ అయితే నడుస్తుంది అనమాట. సో 74% మంది సుప్రీంకోర్టు ఎగనెస్ట్గా ట్రంప్ గారికి చెప్పే అవకాశం ఉందని చెప్పి నమ్ముతున్నారు జనాలు. సో ఇది కనుక కరెక్ట్ అయితే మార్కెట్లు అయితే చాలా ఘోరంగా రియాక్ట్ అవుతాయి. సో నాకు తెలిసి 20th అనుకుంటున్నారు సుప్రీంకోర్టు తీర్పిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం. 20th అనేది చాలా ఇంపార్టెంట్ డే, గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి కూడా మీ పొజిషన్లు అనేవి చూసుకోండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఫెడ్ డెసిషన్ మార్చిలో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి
ఉంటాయి అనమాట, డెసిషన్ ఉంటుంది అనమాట. సో దాంట్లో 93% ఛాన్స్ అయితే సేమ్ రేట్ కట్స్ని కంటిన్యూ చేస్తారు, ఎటువంటి చేంజెస్ ఉండవు అని చెప్పేసి బెట్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం పోలీ మార్కెట్లో ఎప్పుడైతే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో అది జరగడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. సో 7% మాత్రమే 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో మార్చిలో మ్యాక్సిమం ఉండకపోవచ్చు రేట్ కట్స్. ఈ లోపు ఏమన్నా జరిగితే, మార్చి అంటే ఇది ఫిబ్రవరి, మార్చి చూద్దాం. ఈ లోపు ఏమన్నా జరిగితే నాకు తెలిసి పావెల్ గారిది చివరి డెసిషన్ అనుకుంటా మార్చిలోది. తర్వాత వెంటనే కొత్త న్యూ ఫెడ్ వస్తారు. సో అక్కడి నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది అంటే ట్రంప్ గారి మనిషి అని చెప్పేసి నమ్ముతున్నారు న్యూ ఫెడ్ని. సో అతను వచ్చిన తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్, ఎక్కువ రేట్ కట్స్ రావచ్చు. సో అప్పుడు ఇంకా మంచి జరుగుతుంది అని అయితే మార్కెట్లు నమ్ముతున్నాయి. బట్ ఇదైతే పావెల్ గారిది చివరిది రేట్ కట్ డెసిషను రేపు మార్చిలో. సో అది కూడా అన్చేంజ్డ్, అంటే ఎటువంటి చేంజెస్ ఉండవని అయితే ఆయన ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం, మార్చి అంటే నెక్స్ట్ మంత్ కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఒకసారి మనం చూసుకుంటే కాయిన్ బేస్ బిట్కాయిన్ ప్రీమియం చూసుకుంటే నెగిటివ్లోనే ఉంది. అంతంటే ఇన్స్టిట్యూషన్స్ కాయిన్ బేస్ ద్వారానే సెల్ చేయటం కానీ, బిట్కాయిన్ని ఈటీఎఫ్ల రూపంలో సెల్ చేయటం కానీ బై చేయడం కానీ జరిగిద్ది అనమాట. సో ఇదంతా నీకు మనకి రెడ్లో ఉంది అంటే ఇన్స్టిట్యూషన్స్ కాయిన్ బేస్ ద్వారా బిట్కాయిన్ ఈటీఎఫ్ని అమ్ముతుంది. ఎప్పటి నుంచి? దాదాపుగా 35 రోజులు, దాదాపు నెల పైగా నుంచి కంటిన్యూగా అమ్ముతుంది అనమాట. రోజు బయింగ్ అయితే జరగట్లేదు సరిగా, మొత్తం బయింగ్ సెల్లింగే జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ఆపుతారు ఏంటి? ఆల్రెడీ 67,000కి వచ్చింది, ఇంకా ఎందుకు అమ్ముతారు? లాస్లో వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు. నిన్న యుఎస్ మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే $1,500 బిట్కాయిన్ అయితే డ్రాప్ అవడం అయితే జరిగింది. జస్ట్ మార్కెట్ ఓపెన్ అయింది, $15,000 అయితే మార్కెట్ కిందకి రావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి సైడ్ వేస్ వెళ్తుంది అది. సో $50 బిలియన్ అయితే మార్కెట్ క్యాప్ నుంచి వైపౌట్ అయిపోయింది జస్ట్ 20 మినిట్స్లోనే. అంత వాలటైల్గా ఉంటుంది. టామ్లీ అని బిట్మైన్ అయిన అతను దాదాపుగా 45,000 ఈథీరియం అయితే బై చేశాడు మొన్న సండే కానీ మండే కానీ. దాని విలువ వచ్చేసి 91 మిలియన్. ఇతను ఎవరైతే ఫియర్లో అమ్ముతున్నారో ఇతను ఫియర్లో కొంటున్నాడు. సో ఇతను నమ్ముతున్నాడు. మార్కెట్లో ఎవరైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఫియర్లో కొంటారు. ఫియర్లో ఎవ్వరు అమ్మరు. ఫియర్లో అమ్మారు అంటే వాళ్ళు బిగినర్ మాత్రమే, అంతే. మైకిల్ సేలర్ అయితే రీసెంట్గా $169 మిలియన్ అయితే బిట్కాయిన్లు కొన్నాడు, దాదాపు 2,486. సో ఆయన అయితే అసలు బిట్కాయిన్ కొనడం అయితే ఆపట్లేదు. సో ఇది చాలా పాజిటివ్. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ అండ్ అప్డేట్స్. సో ప్రెసెంట్ అయితే బిట్కాయిన్ అనేది సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. సో చూద్దాం. ఓవరాల్గా అయితే క్రిప్టో కరెన్సీ అయితే ఎక్కడికి పోదు. సో ఈరోజు గోల్డ్ 30% 40% డ్రాప్ అయింది, సిల్వర్ డ్రాప్ అయింది. సో అవి అలాగని చెప్పేసి అవి రాంగ్ అని కాదు కదా. సో క్రిప్టో కరెన్సీ కూడా అంతే, కథ కొంచెం వాల్టైల్ ఎక్కువ ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటే మనకు అంత చీప్గా దొరికిందని మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని బట్టి బై చేయడం, అప్పుడు కొనాల్సిన బిట్కాయిన్ మనకి 50% డిస్కౌంట్లో వచ్చినట్టే. సో ఆ విధంగా ఆల్ట్స్లో కానీ చాలా ఉన్నాయి ఆల్ట్స్ కాయిన్స్. నేను నెక్స్ట్ వీడియోలో అసలు బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ ఎలా కొనాలి, ఇండియాలో నుంచి ఎలా కొనాలి ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అండ్ అప్డేట్స్ అండ్ అయితే. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.